అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండలం కదిరిదేవరపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కార్తీక మాసం కావడంతో లక్ష్మీ నరసింహ ఆలయంలో శనివారం ఆకపూజ అభిషేకాలు జరిగాయి. ఈ ఆకపూజ చేసే సమయంలో ఆలయానికి సంబంధించిన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు విగ్రహాలకు వేశారు. అనంతరం గ్రామస్తులు భజన కార్యక్రమంలో చేసుకొని ఆలయానికి తలుపులు వేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు నరసింహస్వామి ఆలయం తలుపులు పగలగొట్టి ఆభరణాలు ఎత్తుకెళ్ళినట్లు, ఉండి డబ్బులు ఎత్తుకెళ్ళినట్లు తెలిసింది. సుమారు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, ఉండి డబ్బులు 8 లక్షల వరకు దొంగలు తీసుకెళ్ళినట్లు గ్రామస్తులు, పోలీసులు గుర్తించారు. ఈ విషయాలన్నీ డిఎస్పి దృష్టికి వెళ్ళడంతో డిఎస్పి గారు డాగ్ స్క్వాడ్ని పిలిపించి ఆ ఏరియా అంతా తనిఖీ చేయించారు. ఏదేమైనా దొంగ దొరుకుతాడా లేదా వేచి చూడాలి. మీలో ఇది చైతన్యం రావాలి. కానీ అందరికీ సీసీటీవీలు ప్రతి గ్రామంలో అవసరమే. ప్రతి ఒక్కరు అది గుర్తించాలా. దాన్ని ఖచ్చితంగా సీసీటీవీలు పెట్టించుకోవాలా. మెయింటైన్ చేసుకున్నామంటే మనకు భద్రత ఉంటుంది. మనకు